ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డను దక్కించుకునేందుకు ఓ తల్లి పడరాని పాటలు పడుతోంది. కాకినాడ జిల్లా అన్నవరంలో సొంతింటిని అమ్మి కుమార్తె ప్రాణాలు కాపాడుకుందామనుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. 3 ఏళ్లుగా పోలీస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కాకినాడ కలెక్టరేట్లోని స్పందనలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. చక్రాల కుర్చీలో కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తెతోనే ఆమె అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరు మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ అని చెప్పుకుంటూ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మంటారు. ఎలా తిరుగుతాను సార్? పాప పరిస్థితిలో ఉన్నప్పుడు మెంట్లు ఇవ్వాలి సార్. ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చి ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్. ఒక్కసారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు సార్. సార్ తిరగమంటారు, మమ్మల్ని చావమంటారా సార్? అస్తపాటు పోలీసులు ఇంటికి వచ్చి వెళ్తుంటే ఎలా ఉంటుంది సార్? చుట్టుపక్కల వాళ్ళకి ఎంత హెరాస్మెంట్ పెట్టారంటే అంత హెరాస్మెంట్ పెట్టారు. వాళ్ళ మీదకి వచ్చారు అని ఆ పోలీసులు వెనకాల మాకు అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమో లేదు సార్. వాళ్ళకు ఉన్నంతగా చేయండి సార్. ఎంతగితే 20 సార్లు స్టేట్మెంట్ రాయించుకున్నారు సార్. మా బిడ్డను ఎన్నిసార్లు ఎస్పీ ఆఫీస్కి ఎస్సీ అన్నవారు తిప్పామా సార్. ఆఖరి పంచాయతీ సెక్రటరీకి కూడా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నామా సార్. సీఎం స్పెండ్కి సీఎం స్పందనకి అప్లై చేస్తుంటే వాళ్ళు ఎన్నిసార్లు క్లోజ్ చేసేస్తున్నారు సార్ ఫైల్. అన్నవరంలో మాకు ఇల్లు ఉంది సార్. అది అమ్ముకోకుండా పక్కన కానిస్టేబుల్ అడ్డు పెడుతున్నారు సార్. పాపకి చిన్నప్పటి నుంచి వెన్నుపోస ప్రాబ్లం సార్. 3 సార్లు వెన్నుపోస ఆపరేషన్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయాలంటున్నారు సార్. 3ఓసారి చేసినా 4ఓసారి చేసినా చెప్పలేమన్నారు సార్. ఇంక 4ఓసారి ఇంకా అమెరికాలో ఏమన్నా చేస్తే మీకు పూర్తిగా క్యూర్ అవుతుంది, లేదంటే లేదు అన్నారు సార్. అలా దానికి చేసుకుందామని అన్నవరం ఇల్లు అమ్ముకుందామంటే పక్కన మెరపల శివ, మెరపల కన్నయ్య అని 2 కానిస్టేబుల్ కూడా మాకు అడ్డుపడుతున్నారు సార్. ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి న్యూసెన్స్ చేస్తున్నారు సార్. అక్కడ నుంచి ఈ 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఎస్ఐ గారు కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు సార్. అక్కడ ఉన్నంతసేపు ప్రతి కానిస్టేబుల్ని రమ్మంటారు, స్టేట్మెంట్ ఇమ్మంటారు. ఆ దెబ్బకి వాళ్ళు కానిస్టేబుల్ అత్మాట పోలీసులు ఇంటికి అయితే తిరుగుతుంటే అల్లుపోయింది సార్. పిల్లకి ఆరోగ్యం పూర్తిగా విడిపోయింది. వాళ్ళు కొనుక్కుంటారంట సార్. అటు సైడ్ ఇల్లు వాళ్ళదే, ఇటు బయట సేఫ్టీ వాళ్ళదే. సో మధ్యలో ఉన్న మా ఇల్లు కూడా వాళ్ళు కొనుక్కుందామని చూస్తున్నారు సార్. కానీ అది సగానికి రేట్ అడుగుతుంటే మేము అవ్వడానికి కష్టంగా ఉంది సార్. మా రేట్ మాకు ఇప్పించమని చెప్పాను సార్. ఆల్రెడీ దానికి అయిన రేటు మార్కెట్ ప్రకారం ఉన్న రేటు ఇప్పించమని చెప్తున్నాం సార్. కానీ దానికి అలా కాదంట. ఇప్పుడు అడ్డంగా గేట్లు పెట్టేశారు సార్. 3 సంవత్సరాల నుంచి హెరాస్మెంట్ పెట్టారు సార్. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా న్యూసెన్స్ వల్గర్గా బిహేవ్ చేశారు సార్. దానికి తోడు అక్కడ ఉన్న ముత్యాలరావు అని అతను కూడా వాళ్ళకి సపోర్ట్ సార్. ఒక అతనేమో తాడిచెట్టు రాజా గారు గన్మెన్ అంట సార్. ఇంకొక అతనేమో కానిస్టేబుల్ అంట సార్. కాకినాడ కానిస్టేబుల్ అని అన్నారు సార్. సో మరి ఈ విషయం మరి తాడిచెట్టు రాజా గారికి తెలుసో లేదో తెలియదు సార్. కానీ ఈయన మాత్రం ఆయన పేరు చెప్పుకొని ఎంత దుర్మార్గం చేశాడంటే, ఎంత వరస్ట్గా వల్గర్గా బిహేవ్ చేశాడంటే నాకు తెలియదు సార్. మరి మినిస్టర్ గారు అయ్యుండి ఆయన గన్మెన్ ఎంత దారుణంగా చేస్తుంటే ఆయనకి తెలుసో లేదో తెలియదు. కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిందే కోరుతున్నాను సార్. ఈ రోజు పాప బతుకుద్దో చేస్తుందో కూడా తెలియదు సార్. 3 సంవత్సరాల క్రితమే నాకు ఆపరేషన్ చేయించుంటే నా బిడ్డ నాకు దక్కుండేది సార్. ఇప్పుడు కాళ్ళు ఆల్రెడీ డెడ్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ఇంకా లేట్ అయ్యే కొలది బ్రెయిన్ కూడా డెడ్ అయిపోతుంది అన్నారు సార్.